హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము థంబ్‌నెయిల్ ప్రకారం ఈ స్టూడెంట్ 507 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం కరెక్టా కాదా? అలాగే మనం వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ప్రకారం ఎలా పెట్టాలి? సార్ ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను. మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా? ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కాలేజ్ దోస్త్ వాళ్ళు న్యూ ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే ఎంసెట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్‌కి ఫ్రీ కౌన్సెలింగ్. ఈ ఏరియాస్‌లో వాళ్ళు ఫ్రీ కౌన్సెలింగ్ త్రూ వాట్సాప్ అయితే ఇస్తున్నారు. ఈ కాలేజ్ దోస్త్ వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ పార్ట్‌లో పెడతాను. మీరు జాయిన్ అయ్యి ఫ్రీగా ఎంసెట్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అప్ టు డేట్‌గా ఉండవచ్చు. వివరాలకు వెళ్ళినట్టయితే ఈ స్టూడెంట్‌కి మార్క్ సీట్ అలాట్‌మెంట్ గాని, ఫస్ట్ ఫేజ్‌లో గాని సీట్ రాలేదు. రీజన్ ఏంటి అంటే ఈ స్టూడెంట్ టాప్ కాలేజెస్‌లో, టాప్ బ్రాంచెస్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. సో మోర్ ఓవర్ ఈ స్టూడెంట్‌కి 1,14,000 ర్యాంక్ రావటం. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్ వై షీ డిడ్ నాట్ సెక్యూర్ ఎ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ చాలా డిటర్మైన్డ్‌గా ఉంది. డెఫినిట్‌గా నేను ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఏ కాలేజ్ అయినా సరే అండ్ ఎనీ బ్రాంచ్ ఈజ్ ఓకే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. హైదరాబాద్‌లో ఉంటారు ఈ స్టూడెంట్ ఎల్బీ నగర్ దగ్గర. హైదరాబాద్‌లో ఔట్‌స్కర్ట్స్‌లో ఏ కాలేజ్ వచ్చినా షీ ఈస్ రెడీ టు డూ ద ఇంజినీరింగ్. సో దీని ప్రకారమే ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ ద కాలేజెస్ యూ పర్సనల్లీ ప్రిఫర్ ద మోస్ట్. మీకు ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజెస్ గానీ, టాప్ కాలేజెస్ గానీ, మీకు నచ్చిన కాలేజెస్ గానీ ఏవైనా ఉన్నా అవి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూస్ ద కోర్సెస్ ఆర్ బ్రాంచెస్ యూ ఆర్ జెన్యూన్‌లీ ఇంట్రెస్టెడ్ ఇన్. సో మీరు 4 ఇయర్స్ ఇంజినీరింగ్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన బ్రాంచ్ అండ్ గ్రూప్స్‌లో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. దెన్ గో త్రూ ఆల్ కాలేజెస్. సో ఫస్ట్ ఈ 2 చేయండి. మీకు నచ్చిన కాలేజెస్‌లో బెస్ట్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. అవి ప్రయారిటీగా నంబరింగ్ ఇయ్యండి. తర్వాత ఒకసారి మీకు నచ్చిన కాలేజెస్‌లో, నచ్చిన గ్రూప్స్‌లో ప్రయారిటీ ఇచ్చాక దెన్ గో త్రూ ఆల్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అండ్ గివ్ ఆప్షన్స్ ఫర్ ద బ్రాంచెస్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో ఈ స్టూడెంట్‌కి ఫస్ట్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ బ్రాంచెస్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత ఒకసారి కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్‌లో ఈ స్టూడెంట్‌కి రావటం తక్కువ. ఎందుకంటే ఎక్కువ ర్యాంక్ రావడం జరిగింది. అండ్ దానికి తోడు కంప్యూటర్‌లో ఆల్మోస్ట్ 98% సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి. ఓన్లీ 2-3% ఛాన్స్ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్ కంప్యూటర్ కోర్స్ కాకుండా ఈసీఈ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించొచ్చు. సో ఇక్కడ అన్ని కంప్యూటర్ కోర్సెస్ చూస్తున్నారు కదా! తర్వాత ఈసీఈ తీసుకున్నారు. ఈసీఈలో కూడా ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకుంది అంటే ప్రిఫరెన్స్ అంటే కాలేజెస్ ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజెస్ ప్రిఫర్ చేయడం జరిగింది. సో తర్వాత దెన్ షీ వెంట్ టు ఈసీఈ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఈసీఈలో అన్ని కాలేజెస్ హైదరాబాద్‌లో ఉన్న అన్ని కాలేజెస్‌లో ఆప్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ట్రిపుల్ ఈ. షీ ఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రిపుల్ ఈ. సో ఈసీఈ కూడా హైలీ డిమాండ్ ఉన్న కోర్స్ కాబట్టి ట్రిపుల్ ఈలో కూడా తిను వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రిపుల్ ఈలో కూడా ఫస్ట్ ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజెస్ ప్రిఫరెన్స్ కాలేజెస్ ఇచ్చి తర్వాత హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న అన్ని కాలేజెస్ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ ర్యాంక్ అండ్ సెకండ్ ఫేజ్‌లో ఫస్ట్ ఫేజ్‌లో ఆల్మోస్ట్ అన్ని మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఫిల్ అయ్యాయి కాబట్టి రిస్క్ లేకుండా ఉండడం కోసం మెకానికల్‌లో కూడా ఈ స్టూడెంట్ ఇక్కడ ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాస్ వెల్ యాస్ మెకానికల్‌లో కూడా సీట్ ఇవ్వడం జరిగింది. సో మెకానికల్ తనకు అంత ప్రయారిటీ కాదు. బట్ షీ ఈస్ ఓకే టు డూ ఇంజినీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ ఆల్సో. సో అందుకని ఇన్ని వెబ్ ఆప్షన్స్ ఈ స్టూడెంట్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఏదైనా 100, 120 ఉంటే ప్లీజ్ ఇంక్రీజ్ ద నంబర్. అయితే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అప్డేట్ చేశాను సార్, కొన్ని లిమిటెడ్‌గానే చేశాను, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్‌గా యెస్. యూ కెన్ చేంజ్ వెబ్ ఆప్షన్స్ బిఫోర్ ద డెడ్‌లైన్. ఈరోజు 8 వరకు మనకి డెడ్‌లైన్ అనుకోండి. యూ కెన్ మోడిఫై, రీఅరేంజ్, డిలీట్ ఆర్ యాడ్ ఆప్షన్స్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. సో ఈరోజు 8 వరకు మీరు మోడిఫై చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు చేసుకోవచ్చు. కానీ మేక్ ఏ నోట్, టుడే ఈస్ ద లాస్ట్ డేట్. 8 PM లోపలనే చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకో విషయం, ఓన్లీ ద లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ సీట్ అలాట్మెంట్. మీరు ఏవైతే లాస్ట్‌గా మీరు చేంజెస్ చేసి సేవ్ చేస్తారో అవే మీకు సీట్ అలాట్మెంట్‌కి కన్సిడర్ చేస్తారు. సో ఇవి మాత్రం నాట్ అలౌడ్. నో, యూ కెనాట్ చేంజ్ ద వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ ద డెడ్‌లైన్. రేపటి నుంచి మీరు చేంజెస్ చేసుకునే అవకాశం లేదు. 26th అండ్ 27th నిన్న ఈరోజు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే డేట్స్ ఉన్నాయి. ఈరోజు లాస్ట్ డే స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఎఫ్రెష్ ఫస్ట్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. మీరు ఫస్ట్ ఫేజ్లో ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో అవి కన్సిడర్ చేయరు కాబట్టి ఐ సజెస్ట్ యూ టు గివ్ యాజ్ మెనీ వెబ్ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టుడే ఇట్ సెల్ఫ్. సో ఈరోజు 8 లోపలనే మ్యాక్సిమం ఎక్కువ కాలేజెస్లో
ఎక్కువ బ్రాంచెస్ అని చెప్పను. మీకు నచ్చిన బ్రాంచెస్‌లోనే సెలెక్ట్ జేసుకోండి. 1, 2 మెకానికల్ అండ్ సివిల్ గూడా ఇవ్వడానికి ప్రయత్నించండి. సో, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ ఈసీఈ, ట్రిపుల్ ఈ ఇవ్వండి. సో, మెకానికల్ లాస్ట్ ప్రిఫరెన్స్‌గా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ మనకి నచ్చని కాలేజొస్తే వి హావ్ ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్ గూడా ఉంది గాబట్టి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనము సీట్ అలాట్ కాని స్టూడెంట్స్‌కి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది చూసాము. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ సీట్ చాలా మంది స్టూడెంట్స్‌కి సీట్ వచ్చింది. సెక్యూర్ గూడా చేసుకున్నారు. పేమెంట్ ఆఫ్ ఫీస్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్‌లో ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ హూ ఆల్రెడీ గాట్ సీట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కెన్ ఆల్సో గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయినా సెకండ్ ఫేజ్‌లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇఫ్ యూ గెట్ ఎ సీట్ ఇన్ సెకండ్ ఫేజ్, చాలా ఇంపార్టెంట్, యువర్ ఫస్ట్ ఫేజ్ సీట్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాన్సిల్డ్. ఎవరికైనా సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది ఆటోమేటికల్‌గా క్యాన్సిల్ అవుతుంది. మీ సెకండ్ ఫేజ్‌లో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాను సార్, సెకండ్ ఫేజ్‌లో కాలేజ్ నచ్చలేదు ఆర్ బ్రాంచ్ నచ్చలేదు, నేను ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ తీసుకోవచ్చా అంటే అది కుదరదు. సో, ఆటోమేటిక్‌గా సెకండ్ ఫేజ్‌లో ఉన్న ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో బ్రాంచ్, అది సెక్యూర్‌గా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న ఏదైతే సీట్ ఉందో ఆటోమేటికల్‌గా క్యాన్సిల్ అవుతుంది. అందుకని నేను ఏం సజెస్ట్ చేస్తానంటే గివ్ బెటర్ ఆప్షన్స్ ఓన్లీ. ఓన్లీ మంచి కాలేజెస్‌లో మీరు నచ్చిన కాలేజెస్‌లో మీరు వెళ్ళాలనుకున్న కాలేజ్ అండ్ బ్రాంచ్‌లోనే సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో స్టూడెంట్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ అండ్ హైప్ ద వీడియో. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.